రైతులందరికీ నమస్తే. నా పేరు శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్. ఈరోజు మనం టాపిక్లో చెప్పుకునే విషయం ఉచిత పంటల బీమాకు సంబంధించి నోటిఫైడ్ క్రాప్స్ గురించి చెప్పుకోబోతున్నాం. నోటిఫైడ్ క్రాప్స్ అంటే ప్రభుత్వం గుర్తించిన లేదా ధృవీకరించినటువంటి పంటలు అని చెప్పేసి అర్థం. అయితే అంతకంటే ముందు మనం ఇంకో విషయం గురించి చెప్పుకుందాం. అది ఏంటంటే ఈ నెల 25వ తేదీన ఆదివారం సాక్షి పేపర్లో ఒక వార్తా కథనం వచ్చింది. దాని ప్రకారం ఈ నెల 28 వైఎస్ఆర్ రైతు భరోసా మరియు 0 వడ్డీ రాయితీ జమ అని చెప్పి ఒక వార్తా కథనం అయితే వచ్చింది. ఇదే విషయాన్ని మన అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ అందరికంటే ముందుగా మరియు ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ రిలీజ్ని ఒక అథెంటికేటెడ్ సోర్స్ నుండి సంపాదించి వీడియో ఈ నెల 24వ తేదీన అంటే పేపర్లో వచ్చిన దానికంటే ఒక రోజు ముందునే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి దయచేసి ఈ ఛానల్ని తాజా సమాచారం కోసం, వ్యవసాయ సంబంధించిన పథకాల గురించి, వ్యవసాయ సమాచారం గురించి సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి సపోర్ట్ చేయండి ఈ కొత్త ఛానల్ని. అలాగే మీ తోటి రైతులకి చేరాలంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అంతేకాదు ఈ సమాచారాన్ని మీ తోటి వారికి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్రాప్ ఇన్సూరెన్స్ లేదా ఉచిత పంటల బీమాకు సంబంధించి నోటిఫైడ్ క్రాప్స్ను వివిధ సీజన్లకు మరియు సంవత్సరాలకు సంబంధించి ప్రభుత్వం ఒక లిస్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. వాటిని రైతుల అవగాహన కోసం ఈ టాపిక్లో చెప్పుకోబోతున్నాం. అయితే ఈ పంటల్ని మనం 2 రకాలుగా గుర్తిస్తాం. కొన్ని పంటలకు దిగుబడి ఆధారంగా అంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ లేదా పంట కోత ప్రయోగాల ద్వారా దిగుబడిని అంచనా వేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా పంట నష్ట పరిహారాన్ని అందజేసేది ఒక పద్ధతి. అయితే ఇక రెండవ రకం ఏంటంటే కొన్ని పంటలకు వాతావరణ ఆధారిత పథకం అంటే రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా కొన్ని పంటలకు పంట నష్ట పరిహారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మనం 2022వ సంవత్సరానికి సంబంధించి రబీ కాలానికి, అలాగే 2023వ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ మరియు రబీ కాలానికి సంబంధించి ప్రభుత్వం గుర్తించిన లేదా ధృవీకరించిన పంటల గురించి తెలుసుకుందాం. మొదటగా మనం 2022వ సంవత్సరం రబీ కాలానికి సంబంధించి గుర్తించబడిన పంటల గురించి చెప్పుకుందాము. ఇందులో దిగుబడి ఆధారిత పథకంలో చూసుకున్నట్లయితే ముందు ధాన్య పంటల విషయానికి వచ్చినట్లయితే వరి, మొక్కజొన్న, జొన్న, రాగులు. అలాగే అపరాల విషయానికి వచ్చినట్లయితే పెసర, మినుము, శనగ, రాజ్మా పంటలు అయితే ఇందులో ఉన్నాయి. అలాగే నూనె గింజ పంటల విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వు పంటలు. అలాగే హార్టికల్చర్ క్రాప్స్ ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్లయితే ఎండు మిరప, ఉల్లి పంటలు ఇందులో ఉన్నాయి. వాతావరణ ఆధారిత పథకం క్రింద జీడి మామిడి, నిమ్మ, అరటి, టమోటా పంటలను గుర్తించడం అయితే జరిగింది. ఇప్పుడు 2023వ సంవత్సరం ఖరీఫ్ కాలానికి చూసినట్లయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం దిగుబడి ఆధారిత పథకం క్రింద ధాన్య పంటలు కనుక చూసుకున్నట్లయితే వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు గుర్తించబడ్డాయి. అపరాల పంటల విషయానికి వచ్చినట్లయితే పెసర, మినుము, కంది పంటలు గుర్తించబడ్డాయి. నూనె గింజల పంటల విషయానికి వచ్చినప్పుడు వేరుశెనగ, ఆముదం, నువ్వు పంటలు గుర్తించబడ్డాయి. ఉద్యాన పంటల విషయానికి వస్తే ఎండుమిరప, ఉల్లి, పసుపును గుర్తించడం జరిగింది. ఇక వాతావరణ ఆధారిత పథకం కింద ప్రత్తి, వేరుశెనగ, టమాటా, అరటి, దానిమ్మ పంటలను గుర్తించడం జరిగింది. ఇప్పుడు 2023వ సంవత్సరం రబీ పంట కాలానికి వచ్చినట్లయితే దిగుబడి ఆధారిత పథకం కింద ధాన్య పంటలు వరి, మొక్కజొన్న, జొన్న, రాగులను గుర్తించడం జరిగింది. ఇక అపరాల పంటల విషయానికి వచ్చినట్లయితే పెసర, మినుము, శనగ, రాజ్మా పంటలను, అలాగే నూనె గింజ పంటలకు విషయానికి వచ్చినట్లయితే వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, నువ్వు పంటలను గుర్తించడం జరిగింది. ఉద్యాన పంటలు ఒక ఉల్లిని మాత్రమే గుర్తించడం జరిగింది. ఇక వాతావరణ ఆధారిత పథకం కింద చూసుకున్నట్లయితే జీడి మామిడి, నిమ్మ, అరటి మరియు టమాటాను గుర్తించడం జరిగింది. ఇక వచ్చే వీడియోలో జిల్లా వారీగా నోటిఫైడ్ క్రాప్స్ గురించి తెలుసుకోండి. చూస్తూనే ఉండండి అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్ని. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.